ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మెని విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నేతలు కోరారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక కర్షక విధానాలకు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 16న దేశవ్యాప్త సమ్మె సడక్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నేతలు కోరారు. రైతాంగం కూలీలకు యువత మేధావులు ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున వేములవాడ డివిజన్ కేంద్రంగా చేసుకుని తిప్పాపురం బస్టాండ్ నుండి చెక్కపల్లి బస్టాండ్ వరకు నిర్వహించే ర్యాలీలో భాగస్వామ్యం కావాలని కార్మిక సంఘాలు పిలుపులో భాగంగా ఆ రోజు పెద్ద ఎత్తున ప్రజానికం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, జిల్లా రైతు సంఘం కార్యదర్శి ముక్తికాంత అశోక్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం అశోక్, సిఐటి అనుబంధం మధ్యాహ్న భోజన పథకం జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్, కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చిలుక బాబు, వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు మామిళ్ల పరశురాములు తదితరులు పాల్గొన్నారు. తారీఖున దేశవ్యాప్త సమ్మెలో భాగంగా వేములవాడ డివిజన్లో ఉన్న కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ 16వ తారీఖు నాడు సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగే బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చేటప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అని మాట ఇచ్చి మాట తప్పిన ప్రభుత్వము, అట్లాగే జీరో ఖాతాలు తీసి ఇతర దేశాలలో దాచుకున్న డబ్బును తెచ్చి ప్రజలకు ఖాతాల్లో 15 లక్షల చొప్పున వేస్తాని కూడా ఈ మాట తప్పిన ప్రభుత్వము, అట్లాగే 44 కోట్ల చట్టాలను 4 కోట్లుగా విభజించి కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఈ ప్రభుత్వం అనుసరిస్తుంది. కాబట్టి రాబోయే కాలంలో ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఆల్ ట్రేడ్ యూనియన్ అందరూ కలిసి ఈ 16వ తారీఖు సమ్మెను విజయవంతం చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. డివిజన్ సిఐటి కార్యాలయం లోపల అన్ని రంగాల కార్మిక సంఘాల ఆధ్వర్యం లోపల దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 16 నాడు జరిగే గ్రామీణ సడక్ బంద్ ఏదైతే ఉందో ఈ బీజేపీ అనుసరిస్తున్న ప్రజా కార్మిక విధానాలకు వ్యతిరేకంగా అన్ని రంగాల కార్మికులకు పిలుపునివ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ ఫిబ్రవరి 16వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మోడీకి హటావ్ దేశ్కు బచావ్ అనే నినాదంతో కార్మిక వర్గాన్ని ఏకం చేసి పెద్ద ఎత్తున ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యం లోపల గ్రామీణ సడక్ బంద్ ఒక్కరోజు సమ్మె చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులు, అమాలి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్మికులు, అలాగే మున్సిపల్ గ్రామ పంచాయతీ రంగం, ఎవ్రీ రంగం ప్రతి ఒక్క రంగం నుంచి పెద్ద ఎత్తున ఫిబ్రవరి 16 తారీఖు నాడు దాదాపు 1000 మందితో ఇక్కడ వేములవాడ తిప్పాపురం బస్టాండ్ నుంచి చెక్కపల్లి బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటుంది. కాబట్టి మాకెందుకు లేదని కాకుండా ఖచ్చితంగా మా హక్కుల కోసమైనా అని చెప్పి మీరు కార్మిక వర్గం అంతా కదిలి రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇలా ఈ దేశంలో కూడా మోడీ ప్రభుత్వం కేవలం మతాన్నే రాజకీయాలకు అనుకుంటూ కేవలం మతం మీదనే మొత్తం రాజకీయాలు చేసుకుంటూ మొత్తం యువతను కూడా పెడదారిని పట్టించుకుంటా మొత్తం రాజ్యాంగ హక్కులను కొల్లగొడుతూ కార్మిక హక్కులను కాలరాస్తుంది. కాబట్టి రేపు ఈ రాష్ట్రంలో కూడా ఒకవేళ బీజేపీ ప్రభుత్వం వస్తే కూడా ఈ కార్మికుల హక్కులను కొల్లగొట్టే విధంగా, కార్మికులను శ్రమను దోపిడీ చేసుకునే విధంగా, కార్మికులను కట్టుబానిసలకు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దేశంలో కూడా ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు రానున్న రోజుల్లో ఎంపీ ఎలక్షన్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మేధావుడు, విద్యార్థులు, యువకులు, యువతి, కార్మిక వర్గం అంతా ఏకమై ఈ బీజేపీ రాకుండా ప్రతి ఒక్కరు కంకణబద్దులు కావాల్సిన సమయం ఆసనమైంది. కాబట్టి ఈ దేశానికి 130 కోట్ల మందికి ప్రధానమంత్రిగా ఉండవలసిన ఒక బాధ్యత గల ప్రధానమంత్రి కేవలం ఒక మతానికే రంగు పూసినట్టు ఒక మతానికి ఆధిపత్యం చేసేది ఏదే ఉందో అది రాజ్యాంగానికి విరుద్ధం. కాబట్టి ఈ దేశం ప్రగతి అనేది ఏదే ఉందో రాజ్యాంగానికి విరుద్ధంగా నడుస్తుంది. కాబట్టి ప్రగతి శక్తులు, మేధావులు అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ దేశంలో కూడా మత సామరస్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి పౌరుని మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఫిబ్రవరి 16 తారీఖు నాడు జరిగే సమ్మె ఏదైతే ఉందో అక్కడ సిఐటి పక్షాన ప్రజానికానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మరి వేములవాడ డివిజన్ పరిధిలోని కార్మికులు అందరూ ఈ నెల 16 నాడు సార్వత్రిక సమ్మెలో పాల్గొని మరి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మరి అందరు కార్మికులు వేములవాడ డివిజన్ పరిధిలో 16 తారీఖు నాడు పాల్గొని ఈ యొక్క సమ్మెను విజయవంతం చేయాలని కోరుతున్నాం.